వెంకటేష్ గారి లుక్స్ కూడా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చూసేసి వచ్చాను. నా వరకు నాకైతే మూవీ యావరేజ్గా అనిపించింది, బట్ మూవీ అయితే నచ్చింది. సో మూవీలో వచ్చేసరికి వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే బాగుంది అండ్ వెంకటేష్ గారి లుక్స్ కూడా బాగున్నాయి. సో మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఒక స్టేట్కి సీఎం ఉంటాడు. సో ఆ సీఎంని కలవడానికి ఒక విఐపి అయితే వస్తాడు అండ్ అనుకోకుండా ఆ విఐపి కిడ్నాప్ అయితే జరుగుతుంది. సో ఈ కిడ్నాప్లోకి వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్ ఎలా వచ్చారు, ఎవరి వల్ల వచ్చారు అండ్ ఈ విఐపిని ఎలా కాపాడారు అనేది మూవీలోనే చూడాలి. మూవీలో వచ్చేసి స్క్రీన్ ప్లే అండ్ కెమెరా వర్క్ కూడా బాగానే ఉన్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ వచ్చేసి విఐపి కిడ్నాప్ అండ్ వెంకటేష్ గారి ఇంట్రో. సో వెంకటేష్ గారి ఇంట్రో అయితే చాలా మాసీగా ఉంటుంది. అండ్ కొన్ని సీక్వెన్సెస్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. సో ఇంతటితో ఫస్ట్ హాఫ్ ఎండ్ చేస్తారు. ఇంటర్వెల్ బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి ఇంకా ఈ విఐపిని కాపాడడానికి ఏమేం చేశారు, వెంకటేష్ గారు మీనాక్షి చౌదరి గారి మధ్యలో అండ్ ఐశ్వర్య రాజేష్ గారి మధ్యలో ఎలా నలిగిపోయారు అనేది ఉంటుంది. అండ్ వీళ్ళ ముగ్గురి మధ్య జరిగే సీక్వెన్సెస్ కూడా బాగుంటాయి. క్లైమాక్స్ బాగుంది అండ్ అట్ ద ఎండ్ వచ్చేసి మంచి మెసేజ్ ఉంటుంది. సో ఓవరాల్ మూవీ అయితే నాకు పెద్దగా బోర్ కొట్టలేదు అండ్ మూవీ నాకు ఎక్కువ ల్యాక్ కూడా అనిపించలేదు. ట్విస్ట్స్ కూడా అంతగా ఏమీ లేవు. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ బాగుంటుంది అండ్ మూవీలో వచ్చేసి మీనాక్షి చౌదరి గారి లుక్స్ అయితే బాగున్నాయి. అండ్ మూవీలో బుల్లిరాజు అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ యాక్టింగ్ కూడా బాగుంది. మూవీలో వచ్చేసి నరేష్ గారు అండ్ బీస్ట్ మూవీ ఫేమస్ విటివి గణేష్ అండ్ యానిమల్ మూవీ ఫేమస్ ఉపేంద్ర లిమాయి గారి యాక్టింగ్ అయితే బాగుంటుంది. అండ్ ఈ ఉపేంద్ర లిమాయి అండ్ సాయి కుమార్ గారి మధ్య ఉండే సీక్వెన్సెస్, ఈ నరేష్ గారు అండ్ విటివి గణేష్ గారి మధ్య ఉండే సీక్వెన్సెస్ కూడా బాగుంటాయి. మూవీలో విలన్ క్యారెక్టర్ వచ్చేసి నాకు అంత విలనిష్గా అనిపించలేదు. ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాడు అన్నట్టుంది. కామెడీ విషయానికి వస్తే కామెడీ మూవీయే, బట్ ఫుల్గా నవ్వుకున్నానా అంటే అంత ఫుల్గా అయితే నవ్వుకోలేదు, బట్ నవ్వాను, మరీ ఎక్కువగా నవ్వలేదు. ఫైట్స్ వచ్చేసి నాకు గుర్తున్నంత వరకు ఆల్మోస్ట్ ఒక ఫైటే ఉంది అండ్ ఆ ఫైట్ కూడా బాగానే ఉంది. వెంకటేష్ గారి ఇంట్రో అప్పుడు ఇచ్చే ఎలివేషన్స్ బాగుంటాయి. సాంగ్స్ కూడా మోస్ట్లీ అన్నీ బాగానే ఉన్నాయి. నాకు అన్ని సాంగ్స్ నచ్చాయి. మ్యూజిక్ వచ్చేసి బీమ్స్ గారు బాగా కంపోజ్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది మ్యూజిక్. మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా అండ్ మరీ ఫుల్గా నవ్వుకుంటాం అనుకోకుండా మూవీకి వెళ్తే మూవీ బాగానే నచ్చుతుంది. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.6 లెమన్స్. మూవీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. మీరు మూవీ చూస్తే నచ్చిందో లేదో అండ్ ఎన్ని లెమన్స్ ఇస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Meet you in next video.